దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే, మళ్ళీ చెప్తున్నాను, మాట విన్న ఆదామును పక్కన పెట్టాడు, మాట విన్న నోవహును ముందెట్టాడు. మాట విన్న కయ్యేను గారిని పక్కన పెట్టాడు, మాట వినే నోవహును ముందుకు తీసుకొచ్చాడు. మాట వినే అబ్రహాముని మీద పెట్టుకున్నాడు, మాట వినే వాళ్ళ తర మీద తీసుకొచ్చాడు, మాట వినే మోసేని తీసుకొచ్చాడు. అహరోను ఉన్నాడు, మోసే కొడుకులు ఉన్నాడు, మోసే అన్ని కొడుకులు ఉన్నారు, బాబాయ్ గారు అబ్బాయిలు ఉన్నారు. ఎవరికి కావాలి? ఈ బీరకాయ పీసులు చుట్టాలందరూ. మాటినేవాడు కాదు. నేను ఎప్పుడో చెప్పాను, తగలడిపోయిన మెసేజ్. ఎవడండి వీడు ఏదికి మీద అడావుడిగా తిరుగుతాడంటే, అయ్యగారు బామ్మద్ది అన్నారు. అయ్యగారు బామ్మద్ది అయితే ఏదికి మీద తిరిగేస్తాడా? ఎవడండి వీడు అడావుడిగా తిరుగుతున్నట్టు? అయ్యగారు బామ్మర్ది, అమ్మగారు చుట్టం పట్టం బీరకాయ పీసుని 100 అని అడుగుతున్నాను. మీ చుట్టం ఎవరికి కావాలి? సంఘం. ఇది రాజకీయమా? రాజకీయ ఎజెండా చూపించడానికి ఇది సంఘం. మాటినేవాడు కాదు. ఇటు అయ్యగారు బామ్మర్ది గారిని ఏదికి మీద పిల్లరంటే పిల్లరం. నిక్కులు గారు చెప్పుకోమని పిల్లరం. అదే ప్రెసిడెంట్ గారినే పిల్లరం. ప్రెసిడెంట్ గారు తాలి కట్టబెట్టి పిల్లరు. ఎవరిని పిలుస్తారు? మాటినే వాడినే పిలుస్తారు, వాక్యానికి లోబడే వాడినే పిలుస్తారు. పిలవకపోతే మీ సంగతి చూడు. ఏ సంగతి చూస్తామో. ఏం చేస్తావు? నిన్ను నన్ను చూసేవాడు పైన నువ్వేం చేస్తావు? ఏదన్నా కాని మాట ఏదైనా గద్దిస్తే ఈరోజు వార్నింగ్ లేడు చెప్పండి. మీ సంగతి ఏం చూస్తారు? ఏం చూస్తారు? ఆయన సెలవు లేకుండా త్వరగా. నువ్వు ఇస్తే వచ్చింది కాదు ఈ గౌరవం, నువ్వు తీస్తే పోయేది కాదు ఈ గౌరవం. దేవుడిచ్చిన గౌరవం ఇది. నీ 100 నువ్వేం చేయగలవు? నువ్వేం చేస్తావు? ఇప్పుడు మోసే దేవుడు ఎప్పుడు చేశాడు? మోసే తర్వాత దేవుడు యెహోషువని ఎంపిక చేశాడు. యెహోషువకి మోసేకి సేమ్ క్వాలిటీస్ ఉన్నాయి. మోసే ఎర్ర సముద్రం పాయలు చేశాడు, యెహోషువ యొర్దాను పాయలు చేశాడు. సేమ్. మోసే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం పాయలైపోయింది, యెహోషువ ప్రార్థన చేస్తే ఎరుకో వాళ్ళు కూలిపోయింది. సేమ్ వారియర్. మోసే జీవితాన్ని మీరు చూడండి. ఆయన ఎర్ర సముద్రం పాయలు చేస్తే ఈయన యొర్దాను పాయలు చేశాడు. ఆయన ఎర్ర సముద్రం ముందు నిలబడి ప్రార్థన చేస్తే ఈయన ఎరుకో గోళ్ళ కూల్చేశాడు. యొర్దాను దేశాన్ని నిలబడి ఈయన మాట్లాడుతూ అన్నాడు, ఒక మాట అన్నాడు, కర్రలు పట్టుకుని తిరిగి, చేతి కర్రలు పట్టుకుని తిరిగి, ఊడుగం చేసి మోసే దగ్గర పరిచర్య చేసిన ఈయన్ని దేవుడు అన్నాడు, ఎంపిక చేసి నువ్వే నాయకుడు అన్నాడు. గొప్ప నాయకత్వాన్ని అప్పగించాడు. అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు యెహోషువ. బాగా వినాలి. పాత నిబంధన అంటే యెహోషువ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? నా ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలారా, 12 గోత్రపు ప్రజలారా, మీకు విషయం చెప్పాలి. దేవుడు కోరుకున్న వాగ్దాన భూభాగానికి మనం చేస్తాం. డాక్యుమెంట్స్ రాసాడు ఆయన. దేవుడు ఏదైనా చూడండి అన్ని దగ్గర పెడతాడు. పెట్టిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఆదాంకి అదే చెప్పాడు. ఆదాం ఏం చేస్తాడు? ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయింది మనకు తెలుసు. అందరూ ఏమంటారంటే సాతాన ప్రాబ్లం అంటే చెట్టు ప్రాబ్లం కాదు కదా. ఆదాము ప్రాబ్లం అయ్యాడు. స్వేచ్ఛనిచ్చి, జ్ఞానమిచ్చి, జ్ఞాన మార్గంలో జీవ మార్గం నేర్పించి, జాగ్రత్తలు చెప్పి ఇది చెయ్యొద్దని చెప్తే ఖచ్చితంగా ఏది చెయ్యొద్దన్నాడో అదే చేస్తాడు. జ్ఞానమిచ్చి, జ్ఞాన మార్గం చెప్పి, జీవాన్ని ఇచ్చి, అన్ని ఇచ్చి ఇది చేస్తే ప్రాబ్లం అవుతాడు మనిషికి దేవుడు ఏదైతే చెప్పాడో ఖచ్చితంగా అదే చేశాడో. ఆ ప్రాబ్లం తెచ్చి మీదేసుకున్నప్పుడు అన్నాడు, లోపలకు పోయినాడు. ఎవరిని తప్పు చేసిన నేను ఒప్పుకున్నాడా? అంత ఆవిడే చేసిందన్న. ఆవిడ ఒప్పుకుందా? ఆ సర్పం చేసింది. ఇప్పుడు ఈరోజు మనం ఒప్పుకుంటున్నావా? వాళ్ళెవరో చేస్తే మాకేంట ఆ బుద్ధి వాళ్ళ నుంచే వచ్చే కనుక అదే బుద్ధి. ఇప్పుడు మనం కూడా ఎవరు వైపు చూపిస్తున్నాం? అంతా వాళ్ళిద్దరు చేశారన్న. వాళ్ళిద్దరు కలిసి ఏమన్నారు? అంతా పామే చేసిందన్న. పామా అని అనక మళ్ళీ ఇదొక థియాలజీ ప్రశ్న. అంత అంటే ఒకరి మీదకి ఒకరు గింటేసుకునే పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి మానవ పరిస్థితులు మారిపోయే దేవుడు మళ్ళీ మాట్లాడటానికి స్టార్ట్ చేశాడు. ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు ఎదురు చూస్తున్నాడు. పెనుగులాడారు. బయటకు వచ్చిన తర్వాత పట్టకేడ్చారు, బయటకు వచ్చిన తర్వాత తిండికి ఏడ్చారు, బయటకు వచ్చిన తర్వాత రోగాలకు ఏడ్చారు, బయటకు వచ్చిన తర్వాత నీడకి ఏడ్చారు. దేవుడు లేని లైఫ్ ఎలా ఉంటుందంటే, మళ్ళీ చెప్తున్నాను, ఒక కనిపించిన శూన్యం ఏర్పడుతుంది. దేవుడు లేని లైఫ్ అది ఊహించలేదు. దేవుడు ఇచ్చే పనిష్మెంట్ అని అడిగితే పట్టకరొద్దండి, తిట్టకరొద్దండి, ఆయన ఏమనవసరం అవసరం లేదండి. జస్ట్ ఆయన మనతో మాట్లాడవచ్చు, అయిపోయింది. అందుకని పెద్ద పనిష్మెంట్. ఆయన మనతో మాట్లాడడం మానేసి, ఆయన మనతో సంప్రదింపులు మానేస్తే చాలు, లైఫ్ అయిపోయినట్టే. కయ్యను కూడా నెత్తి నీరు కొట్టుకుందని చెప్పిన దేవా నీ సన్నిధి నుంచి నన్ను దూరం చేస్తావు. అతిపెద్ద పనిష్మెంట్ ఏంటంటే నీ సన్నిధికి రాకుండా. కయ్యను కొట్టాడా? కయ్యని తిట్టాడా? కయ్యని ఏమన్నాడు? కయ్యనికి ఇచ్చిన పనిష్మెంట్ అని చెప్పి కనబడక కొన్ని పనిష్మెంట్లు ఎలా ఉంటాయి? మాట్లాడటం మానేసి దూరం.
ఆదాము కానీ కయ్యేను కానీ ఈ పనిష్మెంట్ పరంపర దేవుడు స్టార్ట్ చేశాడు. ఆ టైంలో దేవుడు అలా వెళుతుండగా చరిత్రలో దేవుడు తలుపుకోమని చూసాం. మనకు ఇంకా లైఫ్ అంతా మనం చూసాం. నోవహు ఏం చేశాడో మనకు తెలుసు. నోవహుకి స్వేచ్ఛ ఉంది, నోవహుకి స్వతంత్రం ఉంది, నోవహుకి ఆజ్ఞలు తెలుసు, నోవహుకి అన్నీ తెలుసు. నోవహు అన్ని అవకాశాలు నోవహు కాలం మనకు తెలుసు. ఆయన చుట్టూ గారు పోటీ చేస్తారు. ఆయన చుట్టూ ఎవరున్నారట? తిండిపోతున్నారు. ఆయన చుట్టూ ఎవరున్నారట? తాగుబోతున్నారట. ఆయన చుట్టూ ఎవరున్నారట? తిరుగుబోతున్నారట. ఇంత సొసైటీలో అందరూ చెడిపోయిన వారి మధ్య చెడిపోకుండా ఉన్నారు. అందుకు నోవహు అందరు అలా ఉన్నారు, నేను అలా ఉంటే తప్పు ఏంటనుకుంటే ఇంక నోవహు లేదు. అందరిలాగే నేనుంటే అందరితో నలుగురితో అని లేడు. దేవుడు ఏ విధంగా చూస్తాడంటే నోవహుని చూసినప్పుడు దేవుడు చూడండి ఒక ప్రత్యేకతను చూశాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఆదాముకి ఏ స్వేచ్ఛ ఇచ్చాడో, ఆదాముకి ఏ వాగ్దానాలు ఇచ్చాడో, ఆదాముని ఏ విధంగా అయితే తరతరాలు దీవిస్తాడో అదే వాగ్దానాలు నోవహుకి ఇచ్చినప్పుడు నోవహు లోపల. తర్వాత నోవహు దగ్గర నుంచి జనరేషన్ స్టార్ట్ అయింది. మళ్ళీ 11వ అధ్యాయంకి వచ్చింది. 11వ అధ్యాయంకి వచ్చేసరికి లోబడేవాడు ఒకటి కనబడ్డా. నీ చదువు నీకు పొగరు నేర్పిస్తుందేమో, నత్తోని చేస్తాడేమనుకుంటున్నావు. నీ జ్ఞానం నిన్ను పెట్టేలా చేస్తుందేమో, అమాయకుని చేస్తాడేమనుకుంటున్నావో. నీ అధికారం నీకు కొమ్ములు చేస్తుందేమో, ఇరుసు కూర్చోబెడతాడేమనుకుంటున్నావు. జీరో చేసుకుంటే గానీ ఆయన వాడుకోడు. మనల్ని మనం తగ్గించుకుంటే గానీ ఆయన వాడుకోడు. బైబిల్ స్టేట్మెంట్ చాలా డైరెక్ట్ స్టేట్మెంట్లు ఉన్నాయి. ఎవడు తనను తాను తగ్గించుకుంటాడో ఆడే ఇచ్చేస్తాడు. నిన్ను నువ్వు ప్లాన్ చేసుకుని నాకన్నా బాగా దేవుడికి ఎవడు ఉపయోగపడతాడు అనుకుంటే దేవుడు అంటే నువ్వు ఉపయోగపడరు అబ్బాయి. నువ్వు చెప్పడం దేవుడి సర్టిఫికేట్, నువ్వెవడమే దేవుడి సర్టిఫికేట్. దేవుని సంకల్పానికి నీ జ్ఞానం కాదు, నీ చదువు కాదు, ఇవన్నీ కాదు, మాట ఎండం కావాలి. అందుకే మోసేకి నోటి మాంద్యం వచ్చిందట. తన మాటల్లో నేర్పరితనం నేర్పించిన దేవుడే నీ మాటలు కొంచెం పద్ధతిగా ఉండాలని. అప్పుడు అన్నాడు, ప్రభువా నత్తివాడినైనా నన్ను నువ్వు ఎలా వాడుకుంటావు, నా వల్ల ప్రభావ మానే బాగా. ఎవరు? అహరోన్ గారు బాగా మాట్లాడతారు ప్రభు అంటే దేవుడు అన్నాడు, నాకు కావాల్సిన న్యూస్ లీడర్లు కాదు, వారియర్స్ కావాలి. వారియర్స్ పదాలు బాగా మాట్లాడేవాడు కాదు, సంస్కృత పదాలు ఉచ్చరించేవాడు కాదు, డిక్షనరీ నాలెడ్జ్ ఉపయోగించేవాడు కాదు, మాటినేవాడు కాదు. మోసే నాకు తెలిసి ఎవరిని వాడుతున్నావు రా. చదువు ఎవరికి ఉందో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరిని వాడుకోవాలని చెప్పాల్సిన అవసరం లేదు. మోసే నాకు తెలుసు ఎవరిని ఎలా వాడుకోని నాకు తెలుసు. రా మోసే, మీ అన్నయ్యకి అధికారం ఇస్తే ఏం చేస్తాడు చెప్పిన? దోణ చేస్తాడు. మీ అన్నయ్య దోణ చేయలేదా? 40 రోజులు కనబడకపోతే అన్ఫిట్. మీ అన్నయ్య అన్ఫిట్. ఎందుకు చెప్పిన? మీ అన్నయ్య 40 రోజులు నడిపించలేకపోతే 40 రోజులు నాకు తెలిసి ఎవడేం చేస్తాడు, ఎవడెలా నడిపిస్తాడో, ఎవడెలా ఉంటాడో నాకు తెలుసు. నేను పిలుస్తున్నానంటే భవిష్యత్తు తిరిగిన దేవుడు నేను పిలుస్తున్నాను. నత్తోడినైనా, గట్టోడినైనా, సుత్తోడినైనా, కుంటోడినైనా, ఎవరినైనా, ఆరోగ్యమైన ఆయుష్యైనా, కీడైనా మేలైనా, చావైనా జీవమైనా జరిగించేవాడు రా. మోసే తీసుకొచ్చాడు, నిలబెట్టాడు. తప్పక ఒప్పక ఎటు ఏ సమాధానం చెప్పుకోలేక మోసే నిలబడి వస్తున్నాను ప్రభువా అని వచ్చాడు. ఆ వచ్చిన తర్వాత చరిత్ర మళ్ళీ స్టార్ట్ అయింది.